బ్రిటన్‌లో చొరబాటుదారులు, శరణార్థులుగా వచ్చినటువంటి ఆఫ్ఘనిస్తానోళ్ళు, పాకిస్తానోళ్ళు, బంగ్లాదేశోళ్ళు ఇట్లాంటోళ్ళందరూ కలిసి బ్రిటన్‌లో ఉన్నటువంటి ప్రాంతాలను వాళ్ళ స్వాధీనంలో పెట్టుకుని చివరికి బ్రిటన్ పౌరులు వాళ్ళ మతాచారాల ప్రకారం ప్రార్థన చేసుకోవాలన్న వాళ్ళు తిరగాలన్నా సరే తమ అనుమతి తీసుకునేటటువంటి స్టేజ్‌కి రావడం. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి బ్రిటన్ చట్టాలను పక్కన పెట్టి షరియా చట్టాలు అమలు కావాలంటాం. చివరికి అక్కడ ఉన్నటువంటి 11 కార్పొరేషన్స్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడం. ఇట్లాంటి సిచ్యుయేషన్‌లో తిరుగుబాటు చేస్తున్నటువంటి బ్రిటన్ పౌరుల మీదనే కేసులు పెట్టడం. అది కూడా రేసిస్ట్ కేసులు పెట్టడం. దీంతో తిరగబడ్డటువంటి ప్రజలు ఆగ్రహావేశాలతో దేశమంతా ఉద్యమాలు చేయటం. వీటన్నిటి పరిణామాల మధ్యన ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించినటువంటి వాళ్ళకి రీసెటిల్మెంట్ స్కీమ్స్ అంటే అక్కడికి రాగానే వాళ్ళందరికీ తినటానికి, ఉండటానికి, చదువుకోవడానికి, ఉద్యోగానికి, బ్రతకడానికి ఇస్తున్నటువంటి వాటన్నిటి విషయంలో కొత్తగా కొన్ని మార్పు చేర్పులు చేస్తున్నట్టు. అలాగే బ్రిటన్‌కి వచ్చేసినటువంటి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని అవతలకి పంపించేయడం, లైక్ ఫ్రాన్స్‌కి పంపించేయడం లాంటి ఏర్పాట్లు చేస్తున్నారట.